మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కొమ్దుర్గు ఎంపీపీతో పాటు ఇద్దరు ఎంపీటీసీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. వారికి మంత్రి జూపల్లి కృష్ణారావు కండువా వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుటుంబ పాలనకు స్వస్తి పలికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని మంత్రి జూపల్లి అన్నారు. అలానే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలోని 2 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ నామినేషన్ కార్యక్రమం 11 గంటలకు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేస్తా ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరుస్తా ఉన్నారు. ఎందుకు ఈ వాతావరణం వచ్చింది అంటే గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్, బీఆర్ఎస్ ఏదైతే రంగుల కళ చూయించారు, అస్తవ్యస్త పరిపాలన, అవినీతి పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని పాతరేసి కుటుంబ పరిపాలన కారణంగా చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోక నిండా నిలువు దోపిడీ చేసి నిండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అమరవీరుల త్యాగాల ఫలితం నెరవేరకుండా వీళ్ళ కోసమే రాష్ట్రం వచ్చినట్టుగా వాతావరణం చూసి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ప్రజలు తీర్పిచ్చిందో ఇప్పుడు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలైనా ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకోవడం